హాయ్ గైస్, ఇప్పుడు ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటా. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే విశ్వనాథన్ సన్స్ మూవీకి వెళ్తున్నాను అనమాట, కింద మాల్లోనే. సో నాకు ఇంకొక 10 minutes టైం ఉంది. ఇప్పుడు 12 అయింది, 12:15 మూవీ. నేను టటగా ముందు కిందకి వెళ్ళి టికెట్ కూడా తీసుకోవాలి. టికెట్ తీసుకోలేదు. సో ఫస్ట్ వెళ్ళి టికెట్ తీసుకుందాం. ఇంక 10 minutes ఉంది కదా. సో మరి మనం బయలుదేరిపోదామా మరి? చలో. సో ఇప్పుడైతే లిఫ్ట్లోకి వచ్చాము. టైం అయితే ఇంకా 5 minutes ఉందన్నమాట. టగటగా వెళ్ళి టీజీవీలో యాక్చువల్లీ చెప్పాలంటే నాకు టికెట్ ఎక్కడ తీసుకోవాలో తెలీదు. రాజేష్ ఎప్పుడు బుక్ చేస్తాడు, నేను వెళ్తాను లేదని కన్ఫర్మ్ లేదనమాట. అందుకని బుక్ చేసుకోలేదు. ఇవాళ బాగా బద్ధకంగా ఉందని చెప్పి నేను లేట్గా లేచాను. సో టికెట్ లేదు, ఏమీ లేదనమాట. ఇప్పుడు వెళ్ళి బుక్ చేసుకొని ఛాన్స్ దొరికితే ఇప్పుడు వెళ్ళి మూవీ చూడాలి. చూద్దాం టికెట్ దొరుకుతుందా లేదా, లేకపోతే బయటికి వెళ్తానా అనేది ఫర్దర్గా చూడాలన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ మధ్యలో మనకి ఇంటర్వెల్ అనేది ఉండదన్నమాట, బ్రేక్ అనేది ఉండదు. సో 3 hours 2.5 hours లైన్గా రన్ అయిపోతుంది మూవీ. సో ఫుడ్ ఏదైనా తీసుకోవాలంటే ముందే తీసుకోవాలి. నేను యాక్చువల్లీ మిక్సీలో లెమనేట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు టైం లేదు. అందుకని జస్ట్ నేను ఇంటి దగ్గర నుంచి వాటర్ తెచ్చేసుకున్నా. అక్కడ క్యూలో నిలబడి లెమనేట్ తీసుకునేటప్పటికి టికెట్ తీసుకునే టైం అయిపోతుంది అనమాట. సో ఇక్కడ పాప్కార్న్ ఉందన్నమాట స్టాల్ది, టీజీవీది. అక్కడ అడిగితే పైన 3rd floorలో అన్నాడు. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా డిఐవై దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఆ ఫ్లోర్లోనే ఉంటుంది థియేటర్. యాక్చువల్లీ పక్క నుంచి వెళ్ళొచ్చు, కాకపోతే అది పార్కింగ్లో వాళ్ళకి అన్నట్టు ఉంటుంది అవైలబుల్గా. సో మనకి ఇప్పుడు ఇది తీసుకెళ్ళేదా కాదు, మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇంకా ఎంతసేపు, ఇంకా 1 minute ఉంది టైం అంటే. ఫైనల్లీ మూవీ అయితే అయిపోయింది. నాకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. రీసెంట్ టైమ్స్లో మూవీ లెక్కన చూడట్లేదు అనిపిస్తుంది జనం అయితే. రియల్ లైఫ్కి కనెక్ట్ చేసుకొని చూస్తున్నారు. రివ్యూ చూసి ఖచ్చితంగా మూవీకి రాకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు సినిమాలు మనకి రివ్యూ చెప్తే కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు రివ్యూ చెప్పట్లేదు అనమాట, వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. సినిమా ఇలా ఉంది అలా ఉంది క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తున్నారు అనమాట. సో నాకు రివ్యూ వేరే రకంగా వచ్చింది, ఇలా ఉంది అలా ఉందని. కానీ మూవీకి వచ్చి చూస్తే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. మూవీ గురించి చిన్నగా నా ఒపీనియన్ చెప్పాలి అంటే, ఒపీనియన్ కాదు రివ్యూ, దీని ఒపీనియన్ అనాలి. ఫ్యామిలీ ఎంటర్టైనర్, చక్కగా ఫ్యామిలీ తోటి ఒక 3 hours హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళి చూసి వచ్చే మూవీ అని చెప్పచ్చు. దాంట్లో ఒక బూతులు లేవు, వల్గారిటీ లేదు, ఏం లేదు. చాలా క్లీన్ మూవీ అని చెప్పచ్చు. చాలా బాగుంది. ఈవెన్ ఇంకా పిల్లలతో కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఫ్యామిలీ తోటి ఒక 3 hours కూర్చొని ప్లీజ్గా చూసే మూవీ అని చెప్పచ్చు ఈ మూవీ మాత్రం, నాకు అనిపించిన ఫీలింగ్. సో మిక్సీలో ఇవాళ క్యూఆర్ మాత్రమే తీసుకుంటున్నారంట. నా దగ్గర క్యాష్ కార్డు 2 ఉన్నాయి, క్యూఆర్ లేదు. క్యూఆర్ కావాలంటే నేను సాయంత్రం దాకా రాజేష్ కోసం వెయిట్ చేయాలి. ఐస్ క్రీమ్ని వదిలే ప్రసక్తే లేదు. దట్టు ఇప్పుడు ఎలానో డైట్ అయిపోయింది కాబట్టి అసలు వదిలే ఛాన్స్ లేదనమాట. మనకి కింద ఫ్యామిలీ న్యూస్లో ఉంటుంది కాబట్టి నేను అక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటాను. సో నేను ఇప్పుడు వైట్ కాఫీ మొక్క తీసుకున్నాను. టిష్యూస్ లేవు. ఇది పక్కా కాఫీ ఫ్లేవర్. ఎలా ఉందంటే ఎగ్జాక్ట్ ఫ్లేవర్ చెప్పాలంటే మన కాఫీకో చాక్లెట్ ఉంటుంది కదా, సేమ్ ఆ ఫ్లేవర్లో ఉంది. టిష్యూస్ ఏం లేవే, కారిపోతుంది. బయట ఎండ గట్టిగానే ఉంది.
తినేసి మాట్లాడదాం. ముందు ఇంట్రెస్ట్ దీని మీద పెట్టాలి. సో మొత్తానికి ఐస్ క్రీమ్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను అంత సాటిస్ఫాక్షన్గా ఆస్వాదించలేకపోయాను అనమాట. అది కారిపోతా ఉంది ఎండ దెబ్బకి. సో తొందరగా ఏదో టీవీ షోస్లో పార్టిసిపేట్ చేసినట్టు హడావిడిగా తిన్నాను కదా, క్రేవింగ్స్ ఉండిపోయినాయి, సాటిస్ఫాక్షన్ లేదు. అలాని ఇప్పుడు తీసుకోవాలంటే కూడా మళ్ళీ మనసు ఒప్పదు, పొట్ట కూడా సహకరించదు. ఈవినింగ్ ఏమైనా ట్రై చేయాలా. నేను ఇప్పుడు షాప్స్బరీ దగ్గరికి వెళ్తున్నాను. షాప్స్బరీ అంటే అక్కడ ఉంటుందన్నమాట. షాప్స్బరీలో మాకు ప్రింట్అవుట్స్, మెడిసిన్స్కి అండ్ మిక్సీ, కొంచెం షాపింగ్ అలా ఉంటుంది. షాప్స్బరీ కూడా వన్ ఆఫ్ ది డీపల్స్ లాంటి బిల్డింగ్ అనమాట. కాకపోతే కింద మాల్ లాగా ఉండదు, చిన్న షాప్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. షాప్స్బరీకి దగ్గరలోనే రాజేష్ వాళ్ళ పాత ఆఫీస్ ఉండేదన్నమాట. ఇంతకుముందు అయితే నేను రాజేష్ మార్నింగ్ టైంలో కలిసి వచ్చేవాళ్ళం. తనని ఆఫీస్ దాకా డ్రాప్ చేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇక్కడ నుంచి ఇంటికి ఇది ఒక 1.7 కిలోమీటర్స్ దూరం ఉంటుందన్నమాట. సో నాకు అప్పుడప్పుడు మార్నింగ్ వాక్ అయ్యేది. అప్పుడప్పుడు నేను వేడివేడిగా లంచ్ కుక్ చేసుకొని మధ్యాహ్నం తీసుకొచ్చేదాన్ని అనమాట. జస్ట్ ఇంట్లో బోర్ కొడతా ఉంటుంది కదా అని చెప్పి వచ్చేదాన్ని అలాగా. సో ఇక్కడ తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మార్నింగ్ పెద్ద బ్లెండర్ జరిగింది. టైం అయిపోతుంది కదా అని చెప్పి స్నానానికి వెళ్ళే ముందు రాజేష్కి టికెట్ బుక్ చేయని చెప్పాను. చెప్పిన దాన్ని ఫోన్ చేస్తే రాజేష్ నార్మల్గా కాల్ చేస్తారు, బుక్ చేశాను అని చెప్పి. నేను మెసేజ్ పెట్టి బుక్ చేయని చెప్పి నేను స్నానానికి వెళ్ళిపోయా. టైం అయిపోతుంది కదా అని చెప్పి ఫోన్ రింగ్ రాలేదు కదా, ఓకే చూడలేదేమో పనిలో ఉన్నారేమో అని చెప్పి నేను సెల్ఫ్ బుక్ చేసేసుకున్నాను అనమాట. అంటే థియేటర్కి వచ్చి బుక్ చేసుకున్నా. థియేటర్కి వచ్చిన తర్వాత చూస్తే తను కూడా టికెట్ తీసుకున్నారు నా బ్యాక్ సీట్లోనే. డబల్ టికెట్, సింగిల్ షో డబల్ టికెట్ అనమాట. సో అలాగా సూర్య గారి మూవీకి రాజేష్ రాలేదు కదా, కానీ నేను టికెట్ తీసుకొని వెళ్ళాను. అలా అయింది. అక్కడి నుంచి ఇక్కడి దాకా రావాలి అంటే రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నేను బిగ్ ఫార్మసీ అనే ఒక షాప్ కోసం వచ్చానమాట. అదొక మెడికల్ షాప్ లాంటిది. మనకి ఇక్కడ మలేషియాలో హాస్పిటల్కి సంబంధించినవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఈవెన్ మెడికేషన్ అయినా హాస్పిటలైజ్డ్ అయినా టూ కాస్ట్లీ అని చెప్పచ్చు. సో మనకి దగ్గరలో ఎలాంటివి ఉంటాయంటే గార్డియన్ అండ్ బిగ్ ఫార్మసీ, ఇంకోటి వాట్సన్, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అందులో ఇప్పుడు ఉంది కదా బిగ్ ఫార్మసీ, ఇది నేను వెళ్ళాలనుకునే షాపు. ఇక్కడ మెడిసిన్స్ కొంచెం తక్కువలో దొరుకుతాయి అన్నమాట. సో మనకి ప్రిస్క్రిప్షన్ ఉంటాయి కానీ ఇక్కడ మెడిసిన్స్ కాబట్టి ప్రిస్క్రిప్షన్ తీసుకొని వచ్చాను. సో మన మెడిసిన్స్ అయితే మొత్తానికి తీసేసుకున్నాం అన్నమాట. ఇక్కడైతే పని అయిపోయింది. ఇక్కడ 99 సెంట్ షాప్ ఒకటి ఉంటుందన్నమాట. ఇది ఆ షాపు. దీంట్లో నాకు బెస్ట్గా అనిపించే డీల్స్ ఏంటంటే కిట్కెట్ చాక్లెట్స్. ఎప్పుడు తిండి గురించి చెప్తుంది, తిండిపోద్దని మాత్రం అనుకోవద్దు. వన్ ఆఫ్ ది నీడ్లో ఫుడ్ ఒకటి కదా, దాంట్లో బెస్ట్ డీల్స్ ఎక్కడ ఉంటాయో ఎన్ని వెతుక్కోవడం మన కర్తవ్యం. సో దాంట్లో ఆ లైన్లో నేను ఒకదాన్ని మెంబర్ని ఉంటాను. సో మన సరౌండింగ్ ప్లేసెస్లో ఎక్కడ ఏది బెస్ట్ ప్లేస్ అనేది మనం చూసుకుంటాం, మనకు పాసిబిలిటీగా ఉన్నవి, అనుకూలంగా ఉన్నవి. సో నాకు
నాకు బెస్ట్గా అనిపించేది డీల్స్లో ఆ షాప్లో కిట్కెట్ చాక్లెట్స్ అనమాట. ఈ స్ట్రీట్స్లో రావాలంటే ఇంతకుముందు బోర్ అనిపించేది, ఇప్పుడు భయం అని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో 20 కుక్కలు నన్ను తరిమాయి మార్నింగ్ వాకింగ్కి వెళ్తే. అప్పటి నుంచి ఎలా చెప్పాలి, వాటిని ఎలాగా చెప్పాలనేది కూడా నాకు రావట్లేదు. లిటరలీ దేవుడు కనిపిస్తాడు అంటారు కదా, నాకు దేవుడు కనిపించలేదు కానీ చిత్రగుప్తుడు మాత్రం కనిపించాడు అనిపించింది. లెక్కలు రాస్తూ ఉంటే నేను పేజీ చించుకొని వచ్చేసాను, నేను అప్పుడే రాను అన్నట్టు. నాకు అంత భయం వేసింది అనమాట. ఈ బుషెస్లో ఉంటాయన్నమాట. ఆ రోజు వర్షం పడింది, సో అవి పాపం ఎవ్వరు దొరికినా పర్లేదని వెయిట్ చేస్తూ ఉన్నాయి. నేను వాటి కళ్ళ ముందు పడ్డానట్టు అనిపించింది. ఆ మూమెంట్లో నాకు అనిపించింది, ఆ రోజు రాజేష్తో నేను అంతే మాట్లాడానా అన్నట్టు. కానీ అదొక రకమైన భయం తయారైపోయింది అనమాట. ఆఫ్టర్ దట్ నేను వాకింగ్కి వెళ్ళలేకపోయాను. భయం వేస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఒక చిన్న కుక్క కాదు, కుక్క పిల్ల కనిపించినా కూడా నాకు వాటి పళ్ళు, వాటి ఉగ్ర రూపం, ఆ జా సెట్ అంతా వేసుకుని వచ్చేస్తాయి కదా, నాకు అవే బ్రెయిన్లో మెదులుతున్నాయి అన్నమాట. ఎంత హ్యాపీగా వెళ్ళేదన్నో పొద్దున్నే ఆ సన్ రైజ్ చూసుకుంటా, ఫోటోలు తీసుకుంటా, జాలీగా పాటలు వింటా. అసలు నాకు ఏం కనిపించట్లా. నా వెంటబడ్డ 20 కుక్కలు, నన్ను కాపాడిన ఆ మలేషియన్ ఫ్యామిలీ, అవి రెండే కనిపిస్తున్నాయి అనమాట. పోయినసారి అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి పాపం కాపాడడానికి ఒకరిని పంపించారు, ఒక ఫ్యామిలీని పంపించారు. పాపం ఈసారి వేరే వాళ్ళని కాపాడే పనిలో ఉండి నన్ను పట్టించుకోలేదనుకో, పాపం మా ఆయన్ని ఫ్రీగా వదిలేసిన దాన్ని అయిపోతానని చెప్పి నేను వాకింగ్కి వెళ్ళడం మానేశాను అనమాట. భయం వేస్తుంది యాక్చువల్లీ. పాటలు వింటూ వచ్చేదాన్ని, ఇయర్ ఫోన్స్ తీసేసి బ్యాగ్లో తీయని కూడా తీయట్లేదు. అవి చూపించిన ఆ సినారియోకి వరస్ట్ మూమెంట్ అనమాట జీవితంలో. అలాంటి మూమెంటు కనీసం శత్రువుకు కూడా రాకూడదు అనుకుంటాను. నేనైతే అలా చూసేసాను వాటిని. సో మల్లేశ్వరి మూవీలో వెంకటేష్ చెప్తారు కదా, మొన్నటిదాకా కుక్కలంటే నాకు భయం మాత్రమే ఉండేది, దీన్ని చూసిన తర్వాత అసహ్యం కూడా కలిగిందని. నాకు మొన్నటిదాకా కుక్కలంటే ప్రేమ ఉండేది, ఇప్పుడు భయం, జీవితం మీద ప్రేమ రెండూ కలిగినాయి అనమాట. నాకు కుక్కలు కదిలిస్తేనే మనం వెంట పడతాయని తెలుసు. నాకు తెలియడం కాదు, చెప్పడం కూడా అందరూ అలా చెప్తారు, నువ్వు కదిలించకుండా అవి నిన్నేం చెయ్యవు కదా అని. కానీ నేను 500 మీటర్ల దూరంలో ఉన్న కసి పెట్టుకొని ఏదో పెద్ద మాంసపు మొక్క కనిపించినట్టు పరిగెత్తుకుంటూ వచ్చినాయి. పైగా ఒక 3 కుక్కలు వెంట పెట్టుకొని వచ్చినాయి మిగతా కుక్కలన్నింటినీ. అది అసలు ఆ విజువల్ని మర్చిపోను. ఎవరన్నా యానిమేట్ చేసేవాళ్ళు ఉంటే నేను ఆ క్లిప్పింగ్ని యానిమేట్ చేసి పెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే నా ఫీలింగ్ని, ఆ కుక్కలు వచ్చిన విధానాన్ని నేను అసలు మర్చిపోను అనమాట. నేను 2 రోజులు ఇంట్లోంచి బయటికి రాలేకపోయాను. నాకు ఆ పక్క స్ట్రీట్లోకి వెళ్ళడానికి 1.5 వీక్ టైం పట్టింది ఆ భయం నుంచి బయటికి రావడానికి. ఆ తర్వాత రాజేష్ ఆఫీస్లో కనుక్కుంటే ఇక్కడ కుక్కలు అంత ప్రాబ్లం కాదు కానీ కోతులు ప్రాబ్లం అన్నారు. కుక్కలకే ఆ రకంగా అనిపిస్తే ఇంకా కోతులు వస్తే అసలు పాపం మనిషి జీవితం అనిపించింది. అన్నిటికీ భయపడాల్సిందే, మనుషులకి భయపడాల్సిందే, జంతువులకు భయపడాల్సిందే, పక్షులకి భయపడాల్సిందే. ఏది ఎటు నుంచి వచ్చినా ముందు వీడే లేచిపోతాడు అన్నట్టు ఉంటుంది. అంటే వీడు కానీ అది కానీ ఎవరైతేనేమి, ఎవరి కోపం వచ్చినా మనమే బలి అన్నట్టు నాకు ఆ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో మాట్లాడుకుంటా మనం ఇంటి దాకా వచ్చేసాము. నేను మాట్లాడుకుంటేనే కాదు, వెతుక్కుంటే కూడా వస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్దామా లేకపోతే మాన్సా దగ్గరికి వెళ్దామా అన్నట్టు ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఇవాళ వెన్స్డే కదా, దివాకర్ అన్నయ్యకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. ఇవాళ స్విమ్మింగ్ వెళ్దామని అనుకుంటున్నాము. అన్నయ్య ఉంటాడు కదా, వాడిని పట్టుకోవడానికి మాన్సా కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది కదా అని అనుకున్నాము. వావ్, ఫస్ట్ టైం హార్న్ వింటున్నా.
స్పీడ్ డ్రైవింగ్ ఉంటుంది కానీ ర్యాష్ డ్రైవింగ్ ఉండదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది చెప్పిన విషయం ఏంటంటే మలేషియాలో తొందరగా హార్న్ యూజ్ చేయరు. ఎందుకంటే స్పీడ్ మెయింటెనెన్స్ అనేది ఒక కారు వెనకాల ఒక కారు సేమ్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మ్యాక్సిమం బయట ఎవ్వరికి కూడా వితౌట్ లైసెన్స్ ఛాన్స్ దొరకదు. చేసిన ఒకవేళ మనం డ్రైవింగ్ ఇప్పుడు మన ఇండియాలో స్కూటీకి చాలామందికి లైసెన్స్ ఉండదు. కానీ ఇక్కడ ఎలా అంటే ఈవెన్ స్కూటీకి కూడా లైసెన్స్ కావాలా ఎక్కడెక్కడ తిరిగినా. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పక్కనే ఉంటారు ట్రాఫిక్ పోలీసులు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఇంటి దగ్గర నుంచి షాప్ దాకా కూడా వెళ్ళడానికి అన్నట్టు ఉండదు అన్నమాట. అదొక చిన్న ప్రాబ్లం అనిపిస్తుంది. అది మంచిదే కానీ కొన్ని పాసిబిలిటీలో మనకి అలవాటు అయిపోయి ఉంటుంది కదా, మనకు కొంచెం కష్టం. అండ్ హారన్ సంగతికి వస్తే ఇక్కడ మ్యాక్సిమం హారన్ తొందరగా యూజ్ చేయరు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ర్యాష్ డ్రైవింగ్ వచ్చి లేకపోతే మధ్యలో నుంచి దూరి లేకపోతే వాడు సడన్గా ఇండికేటర్ ఇవ్వకుండా పక్కకి తిరిగినా, ఎందుకంటే బ్యాక్ సైడ్ పీపుల్ ఇబ్బంది పడతారు కదా, అందుకని మాత్రమే హారన్ యూజ్ చేస్తారు. ఒకవేళ ఈ దరిదాపులు ఎక్కడన్నా హారన్ వినిపించిందంటే వాడు బుక్ అయిపోయినట్టే. ఓకే వీడు ఏదో తప్పు చేశాడు కాబట్టి వెనకాల వాడు హార్న్ కొట్టాడు అని. సో రూమ్లో రాగానే ఎంత చల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది 3rd ఫ్లోర్ మానస. సో మానస వాళ్ళైతే డోర్ తీయలేదు. మేబీ నిద్రపోతున్నాను అనుకుంటున్నాను. నేనైతే పైకి వెళ్ళిపోతున్నాను. సో అదనమాట ఇవాళ అలా జరిగింది. హాఫ్ డే కాదు, 30 డే ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం టైం వచ్చేసి 5 అవుతుందన్నమాట. నేను ఇప్పుడే అమ్మ వాళ్ళతో మాట్లాడాను. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి వీడియో కాల్ మీద ఎంతవరకు ఒపీనియన్ ఉంటుందో తెలియదు, కానీ దూరాన ఉన్న మాలాంటి వాళ్ళకి మాత్రం ఇంటి దగ్గర నుంచి వీడియో కాల్ వస్తే అదొక బెస్ట్ మూమెంట్ అవుతుంది. అంటే ఫ్యామిలీ అంటే జస్ట్ ఇంటి దగ్గరికి మన చుట్టాలందరూ మన కోసం ఒక 5 minutes కేటాయించి మాట్లాడడం అంటే ప్రీషియస్ టైం అవుతుంది. స్పెషల్ టైం కూడా కాదు, ప్రీషియస్ టైం అవుతుంది అనమాట. నా ఫీలింగ్ ఇది, అందరి సంగతి చెప్పట్లేదు. ఇప్పుడే నేను మా పెద్దనాన్న వాళ్ళతోటి, పెద్దమ్మ వాళ్ళతోటి, చెల్లెళ్ళు, పిన్నులు, బాబాయిలు, తమ్ముడు అందరితోటి అలా మాట్లాడి పెద్ద మాటలేముండవు, జస్ట్ హాయ్ బాయ్ ఎలా ఉన్నావు తిన్నావా అంతే. ఇవే చాలా మెమరబుల్గా ఉంటుందన్నమాట. ఎంతవరకు ఏకీభవిస్తారో చెప్పండి. తెలుగులో వచ్చే మొక్కలు చాలా స్పెషల్గా ఉన్నాయి. సో అదనమాట ఇవాళ అయితే నా డే అలా గడిచింది. మంచిగా ఒక మంచి మూవీ చూసి వచ్చాను. మంచి మూవీ అని చెప్పడం ఎందుకంటే ఇప్పుడు నేను చూసిన తమిళ అయినా క్రెడిట్ మా సుగన్యకి ఇస్తాను. ఎందుకంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు నా బట్లర్ ఇంగ్లీష్ని తమిళ్ని అర్థం చేసుకొని ఓపిక్గా నాకు 4 ముక్కలు నేర్పించిన వ్యక్తి మా సుగన్య అక్క. మా అక్క నేర్పించిన 4 ముక్కల వల్లే కొంచెం ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు తమిళ సినిమాలు చూసి మిగతా తమిళ్ అనేది ఒక హాఫ్ వరకు నేర్చుకున్నానని చెప్పచ్చు. అలాగా మన పక్కన ఒక పర్సన్ ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఇప్పుడు కొంచెం తమిళ్ నేర్చుకుంటున్నా. హాఫ్ తమిళ్ నేర్చుకున్నా, కొద్దిగా తమిళ్ మాట్లాడగలుగుతున్నాను. సో సపోర్టివ్ సిస్టర్ అని మా సుగన్య అక్కని చెప్తాను. అలాంటి ఎంకరేజ్మెంట్ ఉండాలా. అలా ఉండడం వల్ల ఇప్పుడు తమిళ సినిమాలు చూడగలుగుతున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ తెలుగు సినిమాలు ఎక్కువ రావు, చాలా తక్కువ వస్తున్నాయి. చెన్నైలో ఉన్నప్పుడు ఓ రకంగా చూసేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత 30కి పడిపోయింది సినిమాలు. ఓటీటీలో చూస్తేనే చూసినట్టు అవుతుంది నాకు. సో అదనమాట ఇవాళ మా సుగన్యక్కని గుర్తు చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళందరితోటి ఒక మంచి వీడియో కాల్ మాట్లాడాను. బయటికి వెళ్ళి అలా చిన్న వాకింగ్ రౌండ్ వేసి వచ్చాను, మంచి మూవీ చూసి వచ్చాను. ఇవాళ నా డే అలా గడిచిందనమాట. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిద్దని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, టు అవర్ ఛానల్. మళ్ళీ మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. సో ప్లీజ్ కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ కొట్టి, నచ్చితే లైక్ చేయండి కానీ మీ ఫ్రెండ్స్ అందరితోటి షేర్ చేయండి. కొద్దిగా సర్కిల్ పెరిగితే కొంచెం నాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది, కొంచెం లైక్స్ పెరుగుతాయి, సబ్స్క్రైబ్స్ పెరిగితే కొంచెం ఎంకరేజ్మెంట్ తోటి కొద్దిగా పుష్ ఇచ్చి ఇంకా మంచి వీడియోస్ చేయగలుగుతాం కదా. ప్లీజ్
యూట్యూబ్ రూల్స్ తోటి ఇప్పటికే పిచ్చికిపోతున్నాను అనమాట, డబల్ చేసేసాడు. సో మానిటైజేషన్ ఏమో కానీ కొద్దిగా ఇవి పెరిగితే కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.